ఈ సెకండ్ ఫ్లోర్ అంతా ఏంటంటే బేసికల్గా ప్రాసెసింగ్ అండ్ అప్లికేషన్స్ ఫైలింగ్ ఫ్లోర్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ప్రొసీజర్ ఉంటుంది, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అప్లికేషన్ విధానం ఉంటుంది. సో వన్స్ ఇందాక మనం కింద ఫాలో అయినట్లుగా ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ కోర్స్ చేయాలి అన్న ఒక క్లారిటీ వచ్చేసింది. ఆ యూనివర్సిటీకి సంబంధించి ఫీ ప్రాస్పెక్ట్స్, ఆ ఫీ ఎలా పే చేయాలి, బ్యాంకింగ్ లోన్ ప్రాస్పెక్ట్స్ ఏంటి, విధి విధానాలు ఏంటో గ్రౌండ్ ఫ్లోర్లో తెలిసేసుకున్నాం. సో మనకి క్లారిటీ వచ్చేసింది ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఏ దేశంకి వెళ్ళాలి అని. అండ్ నౌ ఈ ఫ్లోర్కి వచ్చిన తర్వాత మనకి అప్లికేషన్స్ ఫైలింగ్ ఫర్ ఎవ్రీ కంట్రీ, అంటే ఒక యూనివర్సిటీకి ఎలా అప్లై చేయాలి దగ్గర నుంచి, అసలు ఆ దేశానికి వెళ్ళాలంటే పాస్పోర్ట్ ఎలా అప్లై చేయాలి దగ్గర నుంచి, వీసా ఎలా అప్లై చేయాలో దగ్గర నుంచి టోటల్గా అప్లికేషన్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అంతా మనకి ఇక్కడ జరుగుతుందన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన పాయింట్, ఒక యూనివర్సిటీకి అప్లై చేసిన తర్వాత విత్ ఇన్ 24 hours ఆ యూనివర్సిటీ దగ్గర నుంచి ప్రాస్పెక్ట్ సంపాదించడం వీళ్ళ గొప్పతనం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, 6,000 pounds వరకు ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ని వీళ్ళు ఆ యూనివర్సిటీస్ దగ్గర నుంచి పొందించే విధంగా చేస్తారనమాట. అంటే 6,000 pounds అంటే ఇది అసలు సామాన్యమైన విషయం కాదండి. ఒక స్టూడెంట్ క్యాలిబర్ని బట్టి, ఒక స్టూడెంట్ పర్సంటేజ్ని బట్టి, ఒక స్టూడెంట్కి ఉన్నటువంటి ఎక్స్పోజర్ని బట్టి ఏ యూనివర్సిటీ ఎంత మ్యాక్స్ స్కాలర్షిప్ ఇప్పించగలదో వీళ్ళు పాపం ఆ బాధ్యత అంతా తీసుకొని ఒక స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇప్పిస్తారు. అది కూడా 6,000 pounds వరకు ఇప్పిస్తారనమాట. ఒక్కటి మాత్రం చెప్పచ్చు, ఒక స్టూడెంట్కి బంగారు భవిష్యత్తు కావాలి అని అంటే తన టాలెంట్తో పాటు ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చాలా అవసరం. ఫైనాన్షియల్ హెల్ప్తో పాటు మంచి యూనివర్సిటీ డెసిషన్ మేకింగ్ కూడా చాలా అవసరం. మంచి యూనివర్సిటీ డెసిషన్తో పాటు పేపర్ ఫైలింగ్ వర్క్ ఆల్సో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈ మొత్తం బాధ్యతని వీసోర్స్ తన భుజాల మీద తీసుకొని ఒక స్టూడెంట్కి బెస్ట్ ఫ్యూచర్ని ప్రామిస్ చేస్తుంది అని అంటే ఇప్పుడు మాత్రం టైం మీరు ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడే ఫారెన్ వెళ్ళి ఎస్పెషల్లీ మాస్టర్స్ చేయాలి, యూకే వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని అనుకునే మీ స్టూడెంట్ డ్రీమ్ని సపోర్ట్ చేస్తూ వీసోర్స్ కన్సల్టెన్సీని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.